రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. హల్లెలూయా. మరి ఇక్కడ మనం ఏం చూస్తామంటే, రాజు అయినటువంటి సొలొమోను గారు దేవునికి దేవాలయం మందిరం అనేది కట్టడం మనం చూస్తూ ఉంటాం. మరి దేవుడు చెప్పినటువంటి విధముగా మరి ఇక్కడ వారు కొలతలు వేస్తూ దేవాలయం అంతా కూడా చాలా చక్కగా నిర్మిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ఆ సందర్భంలో నిర్మిస్తున్నటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్కు సొలొమోను గారికి ప్రత్యక్షమై మరి సొలొమోను గారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. మరి ఇక్కడ దేవుడైనటువంటి యెహోవా తండ్రిగా ఇక్కడ మాట్లాడుతుంటాం మనం చూస్తున్నాం. మరి ఆయన ఏం సెలవిస్తున్నారు సొలొమోను కంటే, చక్కని దేవాలయం కడుతున్నావు సరే, అయితే ఈ యొక్క చక్కని దేవాలయంలో నేను ఉండాలి అని అంటే మరి నా కట్టడలు నువ్వు అనుసరించాలి అని చెప్పి దేవుడు సొలొమోనుకి తెలియచేస్తున్నాడు. మరి దావీదు, నీ తండ్రి అయినటువంటి దావీదు ఎంత చక్కగా నా ఎడల ప్రవర్తించాడో, ఎంత భయభక్తులు కలిగి జీవించాడో, నీవు కూడా ఆ కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లయితే నీ తండ్రితో చేసినటువంటి వాగ్దానము నేను నీ జీవితంలో కూడా నెరవేరుస్తాను అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక మాట ఆయన సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నేను నా జనులైనటువంటి ఇశ్రాయేలును ఎప్పటికీ విడిచిపెట్టను, వారి మధ్య నేను ఉండాలని ఆశపడుతున్నాను అని దేవుని యొక్క వాక్య భాగం లేదా దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి నిజమే, దేవుడు తన ప్రజల్ని ఏ రోజు కూడా విడిచిపెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు కాదు. ఆయన మరి మన పట్ల కావచ్చు, ఇశ్రాయేలు పట్ల కావచ్చు, మరి ప్రేమ చూపించాలి అనుకునేటువంటి దేవుడు, మనతో నివాసం చేయాలని ఆయన ఆశపడుతున్నారు. కనుకనే మరి మొదటి రాకడలో ఆయన మన యొద్దకు వచ్చి మన పాపములన్నీ తొలగించారు. మరలా రెండవ రాకడలో మనల్ని ఆ యొక్క ఆయన ఉన్నటువంటి స్థలమునకు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నారు. ఎందుకు అంటే మన పైన ఆయనకున్నటువంటి ప్రేమ, మనతో ఆయన నివాసం చేయాలని, ఆయన పిల్లలుగా మనము మరి రాజకుమారులుగా రాజకుమార్తెలుగా సంతోషముగా మరి నిత్యము కూడా ఆయన స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండాలని దేవుని యొక్క కోరిక, ఆశ. మరి మనము ఆయన ఎక్కడో ఉండి మనం ఎక్కడో ఉండి మరి జీవించాలని ఆయన ఆశ కాదు, కానీ మనము ఆయనతో సహవాసం చేయాలి. ఆయన మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు, మన మధ్య ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో, ఎప్పుడైతే దేవునితో మాట్లాడుతుంటామో ఆయన మన మధ్య ఉండడానికైనా ఇష్టపడుతుంటాడు. మనకు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు, కానీ ఇద్దరు ముగ్గురు మనం ప్రార్థించినప్పుడు లేదా రహస్య స్థలమందు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనతో ఉండడానికైనా ఇష్టపడుతుంటాడు. మన కుటుంబాల్లో ఆయన నివసించడానికి ఇష్టపడుతుంటాడు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది, ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రేమ ఉంటుంది, ఆ కుటుంబంలో ఎక్కడుంటే అక్కడ మరి సమాధానము, శాంతి విస్తరిస్తాయి. కనుక మనము దేవుణ్ణి మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి, మనము మన కుటుంబాల్లోకి దేవుణ్ణి ఆహ్వానించాలి. మరి దేవుడు మనతో ఉండాలంటే ఆయన కట్టడలు మనం అనుసరించాలి, ఆయన యొక్క న్యాయ విధులను మనము గైకునేటువంటి వారముగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఉండడానికి, మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, నిజమే ప్రభా, నువ్వు మాతో ఉంటే సంతోషం, మీరు మాలో ఉంటే సంతోషం ప్రభా. నువ్వు నాతో మాతో అందరితో ఉండి అయాన తన్ని మా కోరికలు నెరవేర్చి అయా నువ్వు ఉన్నటువంటి స్థలంలోనికి మేము చేరుకోవడానికి సహాయం దయచేయి. అయా ఈ లోకంలో నాయన భయభక్తులు కలిగి ప్రభా, నీకు ఇష్టమైనటువంటి జీవితం, నీ కట్టడలు, నీ యొక్క ఆజ్ఞలు గైకునేటువంటి జీవితాలు మా అందరికీ నీ దయచేయమని ఈ యొక్క ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలమైనదిగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్